గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగారం వెండి ధరలు ఈ రోజు ఎట్లున్నాయని చాలా మంది సర్చ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే గత 4-5 రోజులుగా అయ్యో ఇక బంగారం కొనలేము, వెండిగా కొనలేము అని ఏ స్థాయిలో అయితే బంగారం వెండి ధరలు పెరిగినాయో అదే స్థాయిలో రోజు రోజుకి కొన్ని వేలల్లో ఈ వెండి అట్లాగే బంగారం ధరలు పడిపోతూ వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు కూడా, అంటే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా వెండి పడ్డది, అట్లాగే బంగారం కూడా పడ్డది. ఈరోజు యాజ్ ఆఫ్ నౌ అంటే 9:30 ప్రాంతాల్లో జస్ట్ మార్కెట్స్ ఓపెన్ చేసినటువంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఎంతుంది అంటే 1,51,000 ఉంది 24 క్యారెట్ల బంగారం ధర. అండ్ ఇంకోటి చూస్తే గనక వెండి ధర ప్రస్తుతం చూస్తే గనక 3 లక్షలుగా ఉంది. అయినా సరే చాలా ఎక్కువనే. సో 9:30 అంటే మార్కెట్ ఓపెన్ కాగానే ఉన్నటువంటి ధర ఇది. కానీ దీనికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడితే గనక ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,530గా ఉంది. నిన్నటి ధరతో పోల్స్తే గనక 9,050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,900కు ఇప్పుడు ఉంది. సో నిన్నటి ధరతో పోల్చుకుంటే ఇది 8,300 రూపాయలు తగ్గింది. ఇక దేశ రాజధాని అంటే ఢిల్లీలో చూస్తే గనక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,680గా ఉంది. ఆల్మోస్ట్ సేమ్, ఇక కొద్దిగా వందలలో డిఫరెన్స్ ఉంది మనకు వాళ్ళకి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,39,050 రూపాయలుగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే గనక 5 రోజుల క్రితం 4,25,000కు కిలో వెండి ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు యాజ్ ఆఫ్ నౌ 3 లక్షలకు చేరుకుంది. అంటే నిన్నటి ధరతో పోల్చుకుంటే గనక కిలోకి 50,000 రూపాయలు తగ్గింది. అంటే హైదరాబాద్లో ఈరోజు వెండి ధర కిలోకి 3 లక్షలుగా ఉంది. దేశ రాజధానిలో కూడా కిలో వెండి ధర 3 లక్షలుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కొత్త ఏడాదిలో ఇప్పుడు బంగారం వెండి ధరలు ఊహించిన రీతిలో పెరిగిపోయినాయి కాబట్టి, ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి కాబట్టి జనవరి 30 నుంచి ఇప్పుడు బంగారం వెండి ధరలు పడిపోతూ వస్తున్నాయి. బడ్జెట్ ఉన్నది కాబట్టి ఈ మార్పులు వచ్చాయని కొందరు చెప్పిండ్రు. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతోనే తగ్గుతున్నాయని మరికొందరు చెప్పిర్రు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్గా ట్రంప్ కెవిన్ వార్ష్ను నామినేట్ చేయాలని అనుకోవడంతోనే ఇప్పుడు పతనం మొదలైందని ఇంకొందరు భావించారు. ఏది ఏమైనా సరే బంగారం వెండి ధరల పరుగులకు ఇప్పుడు బ్రేక్ పడి పతనం మొదలైంది కాబట్టి ఇప్పుడు కొనుగోలుదారుల్లో ముఖ్యంగా మధ్యతరగతి వారు మళ్ళీ వాటిని కొనాలా లేదా కొంటే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడ్డారు. బంగారం వెండి ధరలు ఇంకా తగ్గుతాయా లేక కొనేందుకు ఇదే మంచి సమయమా అని చాలామంది అయితే ఇన్వెస్టర్స్ కొనుగోలుదారుల్లో ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2026 అంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మార్కెట్లో తీవ్ర అస్థిరత కనిపిస్తోంది. గత వారం అయితే బంగారం వెండి ధరలు 1980 తర్వాత తొలిసారి ఇంత భారీగా ఒక్క రోజులోనే పడిపోయినాయి. భారత్లో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర 1,80,000 నుంచి 1,51,000కు చేరింది. అండ్ కిలో 4,20,000 నుంచి 3 లక్షలకు చేరిపోయింది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్కు సుమారు $4,864, వెండి $84.66 తగ్గింది. సో గత ఏడాది బడ్జెట్లో బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు 15% నుంచి 6%కి తగ్గించిండ్రు. ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్లో ఊగిసలాట పెరిగింది అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దిగుమతి సుంకం దాదాపు 6%గానే కొనసాగుతోంది. అసలు ధరలు ఎందుకు పడిపోయినాయి? ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. గత కొన్ని వారాలుగా ఇప్పుడు భారీ లాభాలు రావడంతో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లాభాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం కేవలం భారత్కే కాదు, అంతర్జాతీయంగా కూడా బంగారం ఔన్స్కు $5,600 పై స్థాయి నుంచి $5,160, $5,320 మధ్యకైతే తగ్గిపోయింది. అండ్ వెండి కూడా $121 నుంచి $108 నుంచి $111కైతే దిగొచ్చింది. సో భారీ పతనం తర్వాత కూడా తక్కువ స్థాయిలో కొనుగోలు పెరుగుతున్నాయి. దేశీయంగా బంగారం ధర 1,57,000 నుంచి 1,59,000 వరకు
మద్దతు ఉండబోతోంది అని ఒకటి. వెండి కూడా కిలోకి 3,55,000 నుంచి 3,60,000 వరకు నిలకడగా ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్టేషన్ చేశారు. ఇటీవల బంగారం వెండి ధరల పతనాన్ని అయితే భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదు, ఇక స్థిరంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇన్వెస్టర్ల డిమాండ్ ఇంకా బలంగానే ఉంది కాబట్టి భారీగా ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోళ్లు పెరగబోతున్నాయి. దీర్ఘకాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా దశల వారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అయితే సూచిస్తున్నారు. తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఈ ఊగిసలాట కొనసాగచ్చు, జాగ్రత్తగా వ్యవహరించాలి అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. బంగారం వెండి ధరల్లో వచ్చినటువంటి ఈ తగ్గుదల తాత్కాలికమే, దీర్ఘకాలంలో మళ్ళీ బలపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి, శుభకార్యాల కోసం అయితే ఆభరణాలు కొనాలి అనుకునే వారికైతే ఇది మంచి అవకాశం అని కూడా భావిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే ఇది ఒక గుడ్ న్యూస్ కూడా. ఎందుకంటే ఎంత భారీ మొత్తంలో వెండి అట్లాగే బంగారం పెరిగింది కాబట్టి దగ్గర 2 లక్షలు ఇక అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రు. కానీ వరుసగా దగ్గర 1,95,000 దగ్గర నుంచి ఇప్పుడు 1,51,000 అంటే 40,000 బంగారం దిగింది. వెండి విషయానికి వస్తే 4,20,000 ఎక్కడ, ఇప్పుడు 3 లక్షలు ఎక్కడ. అందుకని ఇంకా కూడా దిగే అవకాశం ఉంది, తొందరపడద్దు, ఇప్పుడు కొనుగోలు చెయ్యకండి అనేటువంటి మాట ఒకటి చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఎట్లాగో పెళ్ళిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే 40,000 అంటే మాటలు కాదు కదా, 40,000 రూపాయలు ఒకటేసారి తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంతమేర, ఇది కూడా చాలా ఎక్కువనే అయినా సరే కొంచెమన్నా బెటర్ అన్నటువంటి భావనలో ఇప్పుడు కస్టమర్స్ అయితే కనిపిస్తున్నారు. 5 తులాలు కొనేవాళ్ళు కనీసం 2-3 తులాలైనా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇది కొంత సంతోషదాయకం అన్నటువంటి మాట. ఇప్పుడు ఎవరైతే పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంత ఊరట అని మాత్రం చెప్పొచ్చు. కానీ ఈ ధరలు నిలకడగా ఉంటాయా అంటే ఏమో ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆగాలి అన్నటువంటి మాట నిపుణులు అయితే సూచిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు